మరోసారి బహిర్గతమైంది. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిని ఏఐఏడీఎంకే శాసన కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవాలని కోరుతూ సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ కు మద్దతు లేఖను ఇవ్వడం సంచలనం రేపుతోంది. అయితే అంతకు ముందే ఉదయం ఎడ్డపాడి పళనిస్వామి వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఒకే రోజు ఇద్దరు నేతల కోసం వేరువేరుగా మద్దతు లేఖలు అందడంతో పార్టీలో ఎవరి బలం ఎంత అన్నది చర్చనీయాంశంగా మారింది. పళనిస్వామి పట్టు సడులుతోందా లేక వేలుమణి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అన్న కోణంలో విశ్లేషణలు స్టార్ట్ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేలో అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిని ఏఐఏడీఎంకే శాసన కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవాలని కోరుతూ సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ కు మద్దతు లేఖను ఇవ్వడం సంచలనం రేపుతోంది. అయితే అంతకు ముందు ఉదయం ఎడ్డపాడి పళనిస్వామి వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఒకే రోజు ఇద్దరు నేతల కోసం వేరువేరుగా మద్దతు లేఖలు అందడంలో పార్టీలో ఎవరి బలం ఎంత అన్నది చర్చనీయాంశంగా మారింది. పళనిస్వామి పట్టు సడులుతోందా లేక వేలుమణి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అన్న కోణంలో విశ్లేషణలు స్టార్ట్ అయ్యాయి. తమిళనాడు పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ప్రెసెంట్ మొన్నటి వరకు సీఎం ఇటు విజయ్ జోసెఫ్ అవుతారా లేదా అనే క్వశ్చన్ తో తమిళనాడు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఏఐఏడీఎంకే లోపల ఉన్న అంతర్గత పోరుతో మళ్ళీ తమిళనాడు పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఏఐఏడీఎంకేలో అంతర్గత పోరు ఇప్పుడు కనిపిస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిని ఏఐఏడీఎంకే శాసన కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవాలని కోరుతూ సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ కు మద్దతు లేఖను ఇవ్వడం సంచలనం రేపుతోంది. అయితే అంతకు ముందే ఉదయం ఎడ్డపాడి పళనిస్వామి వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఒకే రోజు ఇద్దరు నేతల కోసం వేరువేరుగా మద్దతు లేఖలు అందడంతో పార్టీలో ఎవరి బలం ఎంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పళనిస్వామి పట్టు సడులుతుందా లేక వేలుమణి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అన్న కోణంలో విశ్లేషణలు స్టార్ట్ అయ్యాయి. మరి ఏఐఏడీఎంకే లోపల ఏం జరుగుతోంది, అంతర్గత పోరుకి అసలు బ్రేక్ ఉంటుందా లేదా, ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి పార్టీను ఎవరు రిప్రజెంట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఒకేసారి స్పీకర్ కు ఇరు వర్గాల నుండి రెండు లేఖలు అందడంతో స్పీకర్ ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శాసన కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవాలని కోరుతూ సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ కు వేలుమణికి మద్దతుగా లేఖను అందించారు. ఇక పళనిస్వామికి మద్దతుగా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు వినతి పత్రాన్ని అందించారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేలో అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీకు సంబంధించి ఎవరు రిప్రజెంట్ చేయాలి అనే కోణంలో ప్రెసెంట్ ఈ గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిని ఏఐఏడీఎంకే శాసన కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవాలని కోరుతూ సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ కు ఒక మద్దతు లేఖను ఇవ్వడం సంచలనం రేపుతోంది. అయితే అంతకు ముందే ఉదయం ఎడ్డపాడి పళనిస్వామి వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా వినతి పత్రాన్ని సమర్పించారు.
ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ ఇరు వర్గాలకు సంబంధించి అసలు ఏఐఏడీఎంకే లోపల ఏం జరుగుతోంది? ఈ వర్గ పోరుకు ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుందా? డైరెక్ట్ గా స్పీకర్ దగ్గర వరకు, అంటే లోపల వాళ్ళ వరకు ఇటు మాట్లాడకుండా డైరెక్ట్ గా స్పీకర్ దగ్గర వినతి పత్రాలను ఇచ్చుకోవడం ఎలా చూడాలి దామోదర్? సర్తాజ్, మనం ముందుగానే ఈ విషయాన్ని చెప్పాము. ఏదైతే ఏఐడిఎంకేలో పెద్ద ఎత్తున చీలిక వస్తుంది. వేలుమణి కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అదేవిధంగా గతంలో రాజ్యసభ సభ్యుడిగాను మంత్రిగాను పనిచేసిన వేలుమణి నాయకత్వంలో పార్టీ చీలిక దిశగా పయనిస్తుందని చెప్పాము. అంతేకాకుండా వేలుమణి తరఫున ఏదైతే లీలా మేరీ అనే ఒక శాసనసభ్యురాలు కూడా సైతం గతంలో ఏదైతే ఇటు టీవీకే అధినేత విజయ్ మద్దతు కోసం ప్రాకులాడుతున్నప్పుడు తాము బేషరతుగా మద్దతు ఇస్తాము అన్నాడీఎంకే తరఫున అంటూ కూడా తెలియజెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకంగా ఇటు ఈరోజు ప్రొటెం స్పీకర్కు 17 మంది సభ్యుల మద్దతుతో పళనిస్వామికి మద్దతు తెలుపుతూ శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని ఎంచుకోవాలని నిర్ణయించి ఏదైతే ఒక లెటర్ రాశారో, అదేవిధంగా మరోవైపు 30 మంది సభ్యులు తమ మద్దతును తెలుపుతూ ఇటు వేలుమణి అధ్యక్షుడిగా ఉండాలంటూ షణ్ముగం నాయకత్వంలో ఒక చీలిక వర్గం బయటకు వచ్చింది. మొత్తం మీద చూస్తే మెజార్టీ ఎక్కువగా ఉన్న శాసనసభ్యులు 30 మంది కాబట్టి ఖచ్చితంగా వేలుమణికే పార్టీ అధికారికంగా గుర్తింపు వస్తుంది. టీవీకేకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మద్దతు ఇవ్వాలి, బేషరతుగా మద్దతు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం కావాలని ముందు నుంచి వేలుమణితో పాటు షణ్ముగం నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో కొంత హైడ్రామా నడిచింది. సుమారు 4 రోజుల పాటు 4వ తేదీ ఫలితాలు వస్తే 10వ తేదీ ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి విజయ్కి ఏర్పడిన నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో కొంత సంయమనం పాటించిన ఏదైతే డిఎంకే శాసనసభ్యులు అన్నాడీఎంకే శాసనసభ్యులు చివరికి తమకు పళనిస్వామి నాయకత్వం వద్దు, తమకు వేలుమణి నాయకత్వంలోనే ముందుకు వెళ్తామంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పూర్తిగా ఇటు వేలుమణి నాయకత్వాన్ని బలపరుస్తూ 30 మంది శాసనసభ్యులు అన్నాడీఎంకేలో చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తాడు వేలుమణి, అతనికే మద్దతు ఇస్తామంటూ కూడా ప్రొటెం స్పీకర్కు ఒక లేఖ రాశారు. ఉదయం ఏదైతే పళనిస్వామికి మద్దతుగా 17 మంది శాసనసభ్యులు ఒక ఉత్తరాన్ని ఇటు తమ సంతకాలతో ప్రొటెం స్పీకర్కు లేఖ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మెజార్టీ శాసనసభ్యుల మద్దతు ఎవరికి ఉంటుందో అధికారికంగా ఆ పార్టీ వారికి సొంతమవుతుందనే నేపథ్యము. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మెజార్టీ 1/3 మెజార్టీ ప్రస్తుతం వేలుమణికి సంబంధించి ఆ పార్టీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వేలుమణి ఆ పార్టీని టేక్ఓవర్ చేసే పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి పార్టీ కూడా ఉండకపోయే పరిస్థితి ఉంది. గతంలో అతను కొంత తెలివిగా ఏకంగా తామే అధికారంలోకి రాబోతున్నాము, డిఎంకే మద్దతు ఇస్తుందంటూ తెలివిగా వ్యూహం పన్ని ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం వరకు చీలిక రాకుండా ఆపగలిగాడు. ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్కి పూర్తి స్థాయిలో 120 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది కాబట్టి ఇక భవిష్యత్తులో పార్టీ అంతా తన గుప్పిట్లో ఉంటుందని భావించాడు. కానీ ఏదైతే ముందు నుంచి పళనిస్వామి వర్గాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న ఇటు వేలుమణి కానీ షణ్ముగం కానీ ఈరోజు వేరుకుంపటి పెట్టారు. పార్టీ చీలిక దిశగా పయనిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు వేలుమణి చేతుల్లోకే పార్టీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పళనిస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.